హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ ఫూల్ మఖానా ఖీర్ చేయబోతున్నానండి. నార్మల్లీ మనం ఎప్పుడు పాయసం చేసుకున్నా బియ్యంతోనైనా సేమియాతో అయినా చేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈసారి ఫూల్ మఖానాతో చేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఫూల్ మఖానా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకే ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక మందపాటి బాండి పెట్టుకోండి. వేడైన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలో 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఒక 10 నుంచి 12 వరకు ఎండుద్రాక్షను కూడా వేసి ఎండుద్రాక్షలో కొంచెం పొంగొచ్చిన వరకు వేయించుకోండి. చూడండి, ద్రాక్షలో పొంగు అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని నెయ్యి నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 2 కప్పుల వరకు ఫూల్ మఖానాని యాడ్ చేసి దోరగా వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మఖానా అనేది మాడిపోతాయి. ఈ మఖానా కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, నాకు ఒక 2 నిమిషాలకి ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యాయి. ఇవి క్రిస్పీగా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటే విరుగుతున్నాయి చక్కగా, అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 50% వరకు మఖానాల్ని ఇలా చేత్తో విరుచుకుంటూ క్రష్ చేసుకోవాలి. మీకు చేత్తో క్రష్ చేయడం కష్టంగా అనిపిస్తే మీరు మిక్సింగ్ జార్లో కూడా తీసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టొచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక 50% వరకు మఖానాన్ని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద అదే పాత్రను పెట్టుకొని దీనిలో 2 కప్పుల వరకు మఖానాకి 2.5 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాయిల్ చేసిన మిల్క్ తీసుకుంటున్నానండి. ఇంకా ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్. మీరు ఏ పాలనైనా యూస్ చేయొచ్చు, కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ మఖానా ఖీర్లో పాలు అనేవి ఎక్కువగా యూస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 కప్స్ మఖానాకి 2.5 కప్ వరకు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో ఒక బాయిల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఈ పాలల్లో అక్కడక్కడ నెలగా కనిపిస్తుంది కదండి, అది మనం మఖానా ఫ్రై చేసినప్పుడు కొంచెంగా ఉండిపోయింది, ఆ డస్టే కనిపిస్తుంది. చూడండి, పాలలో ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ మఖానాలన్నీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ మఖానాలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత ఖీర్ కన్సిస్టెన్సీ ముందు కన్నా చాలా థిక్గా అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఖీర్కి ఎక్కువ షుగర్ అనేది పడదండి, ఒక 1/4 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయడం వల్ల ఖీర్ అనేది మరి కొంచెం థిక్గా అవుతుందండి. మీరు కావాలి అనుకుంటే ఒక 2 టీ స్పూన్ల వరకు కుంకుమ పాలని కూడా మంచి కలర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మీకు ఇమీడియట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా, దేవుడికి నైవేద్యంగా పెట్టాలనిపించినా, లేదా ఉపాసాలకి మీరు తినాలనుకున్నా ఇలా 10 నిమిషాల్లో మఖానా ఖీర్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఈ ఖీర్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి. టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.